మాతృదేవోభవ. ఎవరమ్మా నిన్ను తెలుగు పద్యముల ఇంతే భక్తి ప్రార్థించువారు, అవధానాగ్రణులందు పండితులలో అధ్యాత్మ విద్యా ప్రచార విలాస అపర శంకరార్యుల. ఎవరమ్మా నిన్ను తెలుగు పద్యముల ఇంతే భక్తి ప్రార్థించువారు, అవధానాగ్రణులందు పండితులలో అధ్యాత్మ విద్యా ప్రచార విలాసాపర శంకరార్యుల. సవాల్గా వించెదన్ చూపుమే కవితన్ తెలుగును చూసి అయిన, కవితన్ తెలుగును చూసి అయిన, ఇక సాక్షాత్కారమిపుంపుమే కవితన్ తెలుగును చూచి అయిన, ఇక సాక్షాత్కారమిప్పింపుమే. అపూర్వమైన జ్ఞానఫలాన్ని మనకు అందిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్నా భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1513వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఇంకా 2 భాగాలలో సరిగ్గా అంకె కలిసే విధంగా 15 ఆ భాగంతో శాంతి పర్వం పూర్తవుతుంది. జగత్తుకంతా శాంతి సందేశాన్ని అందించి మనం తర్వాత ఘట్టంలో వెళతాం. సరిగ్గా ఎల్లుండి వచ్చే భాగంలో 1515వ భాగంలో శాంతి పర్వం పూర్తవుతుంది. అంచేత ఆ ముగింపుకు వచ్చేస్తున్నాం. మనం కాస్త శ్రద్ధగా విని మన జీవితాలని శాంతిమయం చేసుకుందాం. దేశంలో కూడా శాంతియే ఉండేలా చేద్దాం. దేశాన్ని మొత్తం వైకుంఠంలాగే శాంతి స్వరూపంగా చేద్దాం. మన ప్రయత్నం మనం చేద్దాం. ఆ ప్రయత్నం చేయడంలోనే ఆనందం అంతా ఉంది కదా. ఫలితంలో ఏముందండి? ఫలితం వచ్చేసింది అనుకోండి, ఇంకేం చేయాలనిపిస్తుంది. నేను సాగరకోశ కావ్యం 2000 సంవత్సరంలో రాస్తే బాగా దగ్గర వాళ్ళే ఒకళ్ళు అడిగారు, బాగుంది కావ్యరచన అయిపోయిందంటే ముద్రిస్తున్నారు, ఇంకేం చేస్తారు? ఇంకా రాస్తున్నా, అవతారిక పద్యాలు రాస్తున్నా, అక్కడే అసలైన భావాలన్నీ ఉంటాయి. కావ్యం అయిపోయింది, ఇంకేం చేస్తారు? తర్వాత ఏమిటన్నారు? ఏమో జీవితంలో భగవంతుడు ఏమోళి చేస్తాడో అన్నాను. కాళీలన్నీయు కావ్యమాధురులుగా గన్పట్టే ఈ వార్ధి బంధాలో సాగిన ఎంతకాలమును, కాళీలన్నీయు కావ్యమాధురులుగా గన్పట్టే ఈ వార్ధి బంధాలో సాగిన ఎంతకాలమును, ఏనాడేది కర్తవ్యమో పాళీ నిర్ణయమున్ బొనర్చినది, ఏనాడేది కర్తవ్యమో పాళీ నిర్ణయమున్ బొనర్చినది, ఈపై చంద్రమౌళీషుడే మౌళీ చేయగనున్నవాడు, ఈపై చంద్రమౌళీషుడే మౌళీ చేయగనున్నవాడు, సకలమున్ వాని స్వాధీనమౌ. అంతే. ఓ మహత్తరమైన కార్యాన్ని చేపట్టాక తర్వాత ఏం చేస్తాడు? భగవంతుడు ఏం చేయించదలుచుకుంటే అది చేస్తాం. కానీ ఎప్పుడు ఫలితం వచ్చాక ఎలా ఉంటుంది అంటే, ఇంకేం చేయలేమా అని ఒకటి, ఇంత గొప్పగా ఇంకేం చేయలేమేమో. కవులందరికీ మాకు తెలుసు, ఒక మహాకావ్యం కనుక రాస్తే వచ్చే ఇబ్బంది ఏమిటి అంటే, తర్వాత మన అదే స్థాయిలో ఊహిస్తారు. అంత స్థాయిలో లేకపోతే అయిపోయింది, ఈయన వచ్చి పడిపోయాడు అంటారు. ఏదైనా ఉపన్యాసం కానీ అవధానం కానీ బాగా చేస్తే నాకు వెంటనే ఇదే భయం, తర్వాత ఇలా చెప్పగలమో లేదో ఏమంటారో ఉంటుంది, ఎంత లేదన్న. అంటే ఎంత గొప్ప పని సాధించినా ఫలితం తర్వాత ఆందోళన తప్పితే సంతోషమే ఉండదండి. ఆ ఆనందం అంతా ఎప్పుడు ఆ పని చేస్తున్నప్పుడే ఉంటుంది. కర్మణ్యేవాధికారస్తే అంటే అర్థం అది. పని చేస్తున్నప్పుడే ఆనందం, అయిపోతే ఏముంది? అంటే ఇల్లంతా శాంతిమయం చేసుకోవాలి. మనం చేసుకోవడంలోనూ ఉంది, ఫలితం ఏమిటి? ఇక్కడ ఒక మహత్తరమైనటువంటి విషయాన్ని మనం వ్యాసుని యొక్క అవతార స్వరూపాన్ని తెలుసుకుంటున్నాం. విద్వన్మోద విధాయి నిర్మల వచో విస్ఫూర్తి విఖ్యాతు కృష్ణద్వైపాయను, కృష్ణద్వైపాయను నీవెరుంగుము విభున్ నారాయణుంగా, విపశ్చిద్వంద్యంబగు భారతాధ్యయనముంజేయంగ శక్తుండు ధర్మాద్వైతుండు సరోజలోచనుడుగాక అన్యుండు తద్వాచ్యుడే. విద్వన్మోద విధాయి. వ్యాసుడు భారత భాగవత గ్రంథాల ద్వారా భక్తిభావాన్ని కలిగించి పామరజనులకు కాదు పండితులకు కూడా ఆనందం కలిగించాడు. అంటే వాళ్ళకు కావలసిన శాస్త్ర చర్చలు, ఆ లోతైన తత్వజ్ఞానం అవన్నీ ఉన్నాయి అందులో. ఎప్పుడు ఒక గ్రంథమైనా ఒక ఉపన్యాసమైనా అటు ఉభయ వర్గాల వారిని రంజింపచేయాలి. పూర్తిగా పండిత వర్గంలోకి వెళ్ళిపోతే మరి వీళ్ళకేం అర్థం కాదు. అలాగని వీళ్ళని పట్టుకు వేలాడడం కోసం పుట్టుకథలు, కట్టుకథలు, పెట్టకథలు చెబుతూ కూర్చుంటే అసలు పండితులకు చికాగ్గా ఉంటుంది. ఇందులో ఏం లేదండి అని. అది రెండు చూసుకోవాలి. అంటే మనం నిత్యం అధ్యయనం చేయాలి.
ఆయన చేశాడు, రాశాడు. నిర్మల వచో విస్ఫూర్తి విఖ్యాతు, చెప్పదలుచుకున్నదాన నిర్మలమైన మనస్సుతో సూటిగా స్పష్టంగానే చెప్పాడు. అది స్ఫూర్తిమంతమైన వాక్కు. అటువంటి కృష్ణద్వైపాయను నీ వెరుంగుము విభున్ నారాయణుంగా, అతను సాక్షాత్ నారాయణుడే అని తెలుసుకో, రెండో మాట లేదు. అంచేత శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో కృష్ణుడుగా మాత్రమే అవతరించలేదు, వ్యాసుడుగా అవతరించింది కూడా ఆయనే. వ్యాసో నారాయణో హరి, శంకర సాక్షాత్ కేశవో బాదరాయణ. శంకరాచార్యులంటే సాక్షాత్ శంకరుడుగాను, వ్యాసుడంటే విష్ణువుగానే భావించింది ఈ జాతి. విభున్ నారాయణుంగా, ఎందుకంటే విపశ్చిద్వంద్యంబగు భారతాధ్యయనముంజేయంగ శక్తుండు ధర్మాద్వైతుండు సరోజలోచనుడుగాక అన్యుండు తద్వాచ్యుడే. అసలు భారతం ఏమిటయ్యా? పంచమ వేదం అయ్యా, మరో వేదంగా భావించారు. ఎంత ఖ్యాతి, అసలు ఎంత ప్రాధాన్యం! ఆ విష్ణు సహస్రం ఏమిటి, ఆ సనత్సుజాతీయం ఏమిటి, ఆ భగవద్గీత ఏమిటి? అసలు భగవద్గీత ప్రత్యేకంగా ఓ గ్రంథం అయిపోయింది. అసలు భారతంలోది కాదు అనుకుంటున్నారు చాలామంది, అంత ప్రఖ్యాతి దానికి వచ్చేసింది. ఆ భగవద్గీతను లోపల పెట్టుకున్న గ్రంథం భారతం ఎంత గొప్పది. అంచేది విపశ్చిత్ ద్వంద్యము, విపశ్చిత్ విద్వాన్, విపశ్చిత్ దోషజ్ఞ. పండితుల లక్షణాల్లో ఈ మూడు చెప్పారు. విద్వాన్ ముందు తాను తెలుసుకుని ఉంటాడు, తర్వాత విపశ్చిత్ అంటే విశ్లేషణ విమర్శ చేయగలుగుతాడు. దోషజ్ఞ ఖచ్చితంగా తప్పు గుర్తించి పండితుడు చెప్పాలి. పండితులైన వాళ్ళు తప్పులు చెప్పకపోతే అపండితులు రాజ్యం ఏలేస్తారు. జనం ఏమనుకుంటారు అంటే పాండిత్యానికి ఏం సంబంధం లేదనుకుంటారు. ఇక అందరూ అపండితులే తయారవుతారు. మనకెందుకని పండితులు ఊరుకోకూడదు, చెప్పాలి. ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా చెప్పాలి. అందుకే విద్వాన్ విపశ్చిత్ దోషజ్ఞ, తప్పు గుర్తించి చెప్పడం అనేది పండితుడి లక్షణం. ఎవరు చెప్తారు? లేకపోతే ఇక్కడ చెప్పి తీరాలి, విన్నవారు గ్రహించుకుని తీరాలి. అందుకని విపశ్చిద్వంద్యంబగు భారతాధ్యయనముంజేయంగ శక్తుండు. ఆ విశ్లేషణాశక్తి కలిగిన పండితులు కూడా నమస్కారం పెట్టేస్తారు. అయ్యి బాబు, వ్యాసుని తట్టుకోలేమండి బాబు, ఏం విశ్లేషణ, ఏం రచన, అసలు ఆ మాటలు ఏమిటి.